ప్రకృతిని కాపాడుతూ భావితరాలకు వాటి ప్రయోజనాలను అందివ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి అడవుల అందాలను వీక్షించేందుకు వన విహారీ బస్సును ఎమ్మెల్యే రాఘమయ్యతో కలిసి ప్రారంభించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టు వద్ద ఎకో టూరిజం పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఫోటో ఎగ్జిబిషన్తో పులిగుండాల ప్రాజెక్టు చరిత్రను మంత్రి తుమ్మలకు ఫారెస్ట్ అధికారులు వివరించారు. ప్రకృతి అందాలు భవిష్యత్తు తరాలు చూసేలా అడవిని కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. అడవిని నరకటం కంటే దేశద్రోహం చేసిన దానికంటే తక్కువేమీ కాదన్నారు. పులిగుండాల ప్రాజెక్టుకు పక్క రాష్ట్రాల నుండి ప్రజలొచ్చేలా ఎకో టూరిజంగా అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. అడవులను నరికితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు. కూర్చుంటే మీ జీవితం వృధా, మీరు బతకడం కూడా అనవసరం. అడవి నరుకుతుంటే చూసుకుంటూ ఉండేవాడు బతుకు అనవసరం. ఎందుకంటే అది దేశద్రోహం చేసేదానికంటే అడవి నరికింది అంతకంటే తప్పు. అంటే మన సమాజాన్ని మనమే చంపుకున్నవడం అవుతాం. కాబట్టి దయచేసి నేను అడవి నరకొద్దన్నందుకు 2 సార్లు ఓడిపోయినా, ఇంకొకసారి ఓడిపోయినా పర్వాలేదు, కానీ అడవి అయితే నరకనీయాలి. గత 40 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండే అవకాశం వచ్చింది. అయితే ఈ గ్రామస్తులు కరాలపాడు, బ్రహ్మాలకుంట అత్యంత కరువు, వాళ్ళకి తాగటానికి కానీ ఉండటానికి కానీ నీటి సౌకర్యం లేని గ్రామాలు. సాగర కాలువకు పైభాగాన ఉన్నాయి, వాళ్ళకి నీళ్లు లేవు. కానీ వాళ్ళే స్వయంగా ఆ రోజుల్లో ఆ పెద్ద మనుషులు చెప్పే చరిత్రలను బట్టి కనిపెట్టి ఫారెస్ట్ వాళ్ళతోటి దొంగతనంగానే నాకు తెలిసి ఆ కాలువకి వాటర్ ఫాల్స్కి అడ్డం వేసి ఇక్కడ నుంచి కాలువ ఆ ఊరు దాకా తవ్వుకున్నారు.